ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, నీవు నమ్ముకును ఈ ఆశ్రయాస్పదుడు ఏ పాటి ప్రయోజనకారి. యెషయా గ్రంథము 36వ అధ్యాయము 4వ వచనం. సన్హెరీబు హిజ్కియాకు తెలియజేయమని ఒక వర్తమానాన్ని పంపుతాడు. ఆ వర్తమానంలో మనుషుల కంటే దేవుణ్ణి ఎక్కువగా అవమానపరుస్తూ ఆయన శక్తిని తక్కువ అంచనా వేస్తాడు. అంటాడు, నీవు నమ్ముకుంటున్నవాడు నీకు సహాయం చేస్తాడని, ఆశ్రయిస్తున్నవాడు ఏమంత నీకు సహాయం చేస్తాడు, ఎంత ఉపయోగపడతాడు నీకు అని. అయినా సరే హిజ్కియా ఏమీ తిరిగి సమాధానం ఇవ్వక దేవుని సన్నిధిలో వారన్న మాటల వర్తమానం పెట్టి దేవునికి ప్రార్థించాడు. దేవునికి చెప్పాడు ఏమైంది, తన కుమారులే తనని చంపేంత శిక్షను తన మీదకు తెచ్చుకున్నాడు. కారణం దేవుణ్ణి దూషించడం. ఈనాడు ఎంతో మంది మన కళ్ళ ముందే మన దేవుణ్ణి ఎంతగానో అవమానపరుస్తున్నారు. వారితో వాదించి ఉపయోగం లేదు. హిజ్కియా వలె దేవునికి అప్పగిద్దాం. ఏమో నా ప్రార్థన దేవుడు విని అవమానించిన నోటినే స్తుతించేలా చేస్తాడేమో. ఆలోచించండి. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.